40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అద్భుతాలు సాధించే వాళ్ళు మనకు ఒకటే చెప్తారు, కలలు కనడంలో వయసు అడ్డుగా రావడం లేదు. ఆ మనసు, ఆ ధైర్యం ఉంటే వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఈ మధ్య వయసు ఉన్న అమ్మాయి కథ కూడా అలాంటిది. ఏంటే కార్ అనుకుంటున్నావు, స్టోర్ రూమ్ అనుకుంటున్నావా? కారే గానీ స్టోర్ రూమ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సామాన్లన్నీ కారులో పెడితే నువ్వెక్కడ కూర్చొని నడిపిస్తావు? నేను నడపడం ఏంటండి? కార్ నేర్చుకుందామని పగలు రాత్రి డ్రీమింగ్ చేసావు కదే. కార్ నడపాలంటే డ్రీమింగ్ ఉంటే సరిపోదండి, డేరింగ్ కూడా ఉండాలి. అయినా ఈ వయసులో డేరింగ్ ఎక్కడదండి, ఓన్లీ డాషింగే. మన వల్ల కాదండి. అమ్మా తల్లి, డాషింగ్ పోయి డేరింగ్ రావాలంటే పోపుల డబ్బా కింద 5,000 పెట్టాను. వెళ్ళి డ్రైవింగ్ స్కూల్లో డబ్బులు కట్టి చేరు. ఉమ్. నేటి అదుపే రేపటి పొదుపు. మీకు తెలుసు కదా, మా అమ్మ ఫోన్ చేసింది. ఈ రోజు నుంచి మనకి శుక్రమాదశ పట్టిందంట. ఇక అన్ని శుభశకునాలే. అదిగో సత్యం. వెళ్ళి డోర్ తీయండి. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏమయ్యా సమీరు, వారం అయిపోయింది ఇంకా డబ్బులు ఇవ్వలేదు. దాందేం భాగ్యం? అంజలి, చెప్పండి. మహర్దశ కాదు, మహాశని పుట్టుకుంది. నిన్న పోపుల డబ్బా కింద 5,000 రూపాయలు పెట్టాను కదా, లింగం గారికి ఇద్దామని తీసుకురాపో. సరే. లింగం గారికి తీసుకుంటాను. తీసుకోండి. థ్యాంక్స్ అయ్యా సమీరు, కానీ ఈ వారం మీరు చెల్లించాల్సింది 7,000 అండి. 7,000 ఏంటండి? మనం మాట్లాడుకున్న ఒప్పందం ప్రకారం 5,000 కదా ఇవ్వాల్సింది. మన ఒప్పందం ప్రకారం 5,000, కానీ ప్రతిరోజు మీ పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినప్పుడు, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినప్పుడు దారిలో ఐస్ క్రీమ్లు అన్నీ, వాటికి 2,000 ఎక్స్ట్రా. అరే రోహన్, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దారిలో ఏమన్నా తిన్నారా? అంటే నాన్న ఐస్ క్రీమ్ కావాలా? తినండి అమ్మ మీరు కూడా. ఐస్ క్రీమ్ కావాల్సి వచ్చిందరా నీకు? నీకు భోజనం కట్టు. పిల్లల మీద ఏంటండి ప్రతాపం? అంజలి, అటక మీద సిగరెట్ పెట్టులో 2,000 ఉన్నాయి కదా, వెళ్ళి తీసుకురా. ఏదో నాకు సేవాగుణం ఎక్కువైపోయి పెద్దగా లాభం రాకపోయినా స్కూల్ వ్యాను రావడం ఇబ్బందిగా ఉందని మీరు నన్ను బ్రతిమలాడితే ఆఫీస్కి వెళ్ళే దారే కదా అని ఒప్పుకున్నాను. డబ్బుల విషయంలో మీకు నా మీద ఏమైనా అనుమానం ఉంటే, మీ ఇంట్లోని ఒక కారు ఉంది కదా, మీరే మీ పిల్లలు దించుకోండి. అయ్యో అదేం లేదండి. రోహన్, రేఖ తొందరగా రెడీ అవ్వండిరా. అంకుల్ ఆఫీస్కి వెళ్తున్నారంట, మిమ్మల్ని స్కూల్ దగ్గర దింపుతాడు. త్వరగా రెడీ అవ్వండి. మహర్దశ నా బొంద, నువ్వు వద లోపలికి. సరే. ఈ లింగంగాడు ఎక్కడ తగిలాడు రా బాబు. హలో, ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నావు ఇక్కడ? ఓ, ఎక్కడున్నావా? మొదట్లో మా ఇంటికి వచ్చినప్పుడు ఎలా వచ్చావు? ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నానే. నమస్తే సార్. నమస్తే. ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. పిల్లల్ని స్కూల్లో దింపడం కష్టమవుతుంది. నాదేమో ఆఫీస్ దూరం ఎక్కడో ఉంది, మా ఆవిడకేమో డ్రైవింగ్ రాదు. మరి స్కూల్ వ్యాన్ రాదంట? అది కూడా ట్రై చేశాం. మా ఒక్కరి కోసం అంటే రామంటున్నారు. ఇంతేనా? నేనున్నాను కదా. మీరా? మీకెందుకు, నేను చూసుకుంటానులేండి, నేను దింపుతానులేండి. మీరు రుణం ఎలా తీసుకోవాలి తెలియట్లేదు స్వామి. పిచ్చి కదా, మరీ ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళారు? పెట్రోల్ ఖర్చుకి 1,116 సమర్పించుకుంటే సరిపోతుంది. ఇదేంటండి 1,116 అని చెప్పి అక్కడ తాగావా?
దసరాకి ఇంకో 1116 అయింది. న్యాచురలీ, దివాళీకి 5116, ఆబ్వియస్లీ సంక్రాంతికి 1,116 ఏకంగా. అన్నీ డబ్బులతో పోల్చుకోకూడదు, తప్పు కదా. అవునా? లెగు నీ అయ్యా, అసలు ఇలా కాదురా. నీ దరిద్రం మాకు పోవాలంటే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. తప్పు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అన్యాయంగా నా పొట్ట కొట్టడం తప్పు కదా. ప్లీజ్. ఇంతకీ ఐడియా ఏంటి? నీతో ఎందుకు చెప్తారా గూట్లే. అంజలి, అంజలి, మై డియర్ డార్లింగ్. అంజలి, అంజలి, బా చెప్పండి మీ హడావుడి. ఈ బ్రహ్మ రాక్షసుడి నుంచి తప్పించుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. వాడి మాటలు పట్టించుకోకండి. చెప్పండి. నీ కలను సాధించుకోవడానికి జీవితం నీకు ఇంకొక అవకాశం ఇచ్చింది. కొంపదీసి కారు నేర్చుకోమంటాడా ఏంటి? ఇప్పుడు కొంపదీసి కారు నేర్చుకోమంటారా ఏంటి? అవునే, ఎన్నో కలలు కన్నావు కదే. ఇప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది, ఉపయోగించుకోవే పిచ్చి మొహం దానా. ఆపండి వెటికారాలు. ఈ వయసులో ఎవరికైనా సాధ్యమా? పోతే పోయింది విధవ డబ్బు. ఇంకో 1116 ఎక్కువైనా అదేదో ఆయనకిచ్చే పంపిద్దాం. అబ్బా ఆపండి ఎటకారాలు. ఈ వయసులో ఎవరికైనా సాధ్యమవుతుందా? పోతే పోయింది ఏదో డబ్బు. ఇంకో 1116 ఎక్కువైనా పర్లేదు, అదేదో ఆయనకి ఇచ్చి పిల్లల్ని పంపిద్దాం. నీకు అర్థం కావట్లేదే బుజ్జి కన్నా. మన దగ్గర డబ్బుల కన్నా ఇంకో పెద్ద సమస్య ఒకటి ఉంది. ఏంటది? లింగంగాడు. నేనేం చేశాను సార్? లింగమా? ఈరోజు లింగంగాడు, రేపు ఇంకొకడు మన అవసరాలను ఉపయోగించుకుంటూ మన దగ్గర డబ్బులు గుంజుకుంటున్నారు. అదే నువ్వు గనక డ్రైవింగ్ నేర్చుకున్నావంటే మనకి ఎంత డబ్బు మిగులుతుందో తెలుసా? అంజలి, నువ్వు చెయ్యలేవు. ఈ వయసులో నా వల్ల కాదని చెప్పు. లేదండి, నేను చేయలేను. ఈ వయసులో నా వల్ల ఏమవుతుంది? రే, నీ పెళ్ళంబోర రిమోట్ కంట్రోల్ నా చేతిలో ఉంటే నేను చెప్పినట్టే చేస్తుంది తెలుసా? సరే, నీ వల్ల కాదు, కానీ నా కోసం ఈ ఒక్కసారి ప్రయత్నించు. ఆ తర్వాత రాకపోతే నీ ఇష్టం. పిచ్చినాయాల, రిమోట్ నా చేతిలో ఉంటే నువ్వేంట్రా ఆడించేది? అంజలి, నా వల్ల కాదని చెప్పు. సరే, మీకోసం ఈ ఒక్కసారికి. ఏం కాదులేవే, ప్రయత్నించావు నా మాట విని. అదే నాకు సంతోషం. నీకిచ్చిన మాట ప్రకారం నేను నిన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయను. ఇన్ని రోజులు నేనేం కోల్పోయానో ఇప్పుడు అర్థమవుతుంది. నేను వేసిన రివర్స్ గేర్ వల్ల ఎంత వెనక్కి వెళ్ళానో అంతే వేగంతో ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు గేర్ మార్చబోతున్నాను. కార్ నేర్చుకుంటాను, నా పిల్లల కోసమే కాదు, నా కోసం కూడా. అంకుల్ మేము ఇంకా ఈ కార్లో రాము. ఏమ్మా, కొత్తగా ఏమైనా రెక్కలొచ్చాయా? లేదు, మా మమ్మీ దింపుతుందిగా. డబ్బులు ఎగ్గొట్టడానికి కారు నేర్చుకుంటుందన్నమాట. నాకు డబ్బులు ఎలా ఎగ్గొడుతుందో నేను చూస్తా. ఇంకా మాకు స్నాక్స్ కూడా వద్దు. మీ నాన్నకి మీరు తినేది ఇక చెప్పనులే. వద్దు అంకుల్, అలా అలవాటు చేసుకోవడానికి మా మమ్మీకి ఇష్టం లేదు. ఎవడ్రా నువ్వు? లింగం గారు, ఇప్పుడు ఏమైందని? ఇప్పుడు మమ్మీ మమ్మీ అంజలి గారు, మమ్మీ. ఏంటండి ఈ పని? వదిలేయండి సార్, ఏమీ కాలేదుగా, ఏదో పిల్ల నేర్చుకుంటుంది. ఆహా, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? భలే ఉందయ్యా, బాగుంది బాగుంది. ఇంకెందుకు, మీ పిల్లలు మీరే తీసుకెళ్ళండి.
ఎరా నా పట్టే కొడతారా? ఇప్పుడు నువ్వు కారు నేర్చుకుంటే నన్ను పోషించేది ఎవర్రా? అంజలి, అంజలి, అసలు నువ్వు డ్రైవింగ్ టెస్ట్ ఎలా పాస్ అవుతావో నేను చూస్తా. వెయిట్ చేపిస్తే వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది, తెలుసు కదా? అంజలి, అంజలి. ఏమైందండి? రెడీయా? వెళ్దామా? లేదు, కారు పాడైపోయింది. మరి ఇప్పుడు ఎలా అండి? లింగం గారిని అడిగాను, మనల్ని దించుతానన్నారు. పర్లేదు కదా? పర్లేదు. సరే. ఏమైందండి? టెన్షన్గా ఉందండి. ధైర్యంగా ఉండాలండి, టెన్షన్ ఎందుకు? ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయినా పర్వాలేదులేండి, ఎంతో కొంత ఇచ్చి పాస్ చేయించవచ్చు. నీ చుట్టూ ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఏం లాభమండి? ఎప్పుడు ఎవరో పాస్ అవ్వరు. అయినా ఏదో ప్రయత్నం చేసి మీరు పాస్ అవ్వడానికి ట్రై చేస్తానులేండి. అన్నట్టు మీ కారు టైంకి ప్రాబ్లం వచ్చిందండి. ఎంత కష్టం వచ్చిందండి. ఏమైంది సార్? మన కారులో అయితే అలవాటు ఉంటుంది, అదే వాళ్ళ కారులో అనుకోండి గేర్లు పడవు, అందులోని ఎప్పుడు ఏ పార్ట్ పనిచేస్తుందో తెలియదు. ఆ తర్వాత దేవుడే గోవిందా గోవిందా. ఏం జాబ్లో ఏంటో ఏం అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఎవరండి? అంజలి, రండి. చూడంజలి, నాకు నీ మీద నమ్మకం ఉంది. వెళ్ళు, పోరాడు. నా పేరు అనౌన్స్ చేశారు, నేను వెళ్ళొస్తాను. లైన్లో ఉండు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్ మమ్మీ. ఆల్ ద బెస్ట్ మమ్మీ. ఆల్ ది బెస్ట్ అంజలి. సార్. ఓకే అమ్మా, పక్కనే టెస్ట్ గ్రౌండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అమ్మా. ఓకే సార్. సరే వెళ్ళండి. చూడంజలి, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎందుకు మొదలెట్టామో ఆలోచించు. మళ్ళీ నీకు ఆ పని మీద ఇష్టం కలుగుతుంది. అమ్మాయి అంటే పెళ్లి చేసుకుని ఒక ఇంటికి భారీగా వెళ్ళాలి కానీ గోల్స్ డ్రీమ్స్ అంటే సెట్ కాదమ్మా. ఏంటి, ఏం చూస్తున్నావు? ఇలాగే నాకు కూడా ఛాంపియన్ అవ్వాలని ఉండేదండి. ఎందుకు అంకుల్ పాటిస్తున్నావు? చెప్తాన్రా. ఏమైంది, పాస్ అయ్యావా? కాదుగా, సెప్టెంబరే దిక్కు. అవ్వదుగా, పాస్ అవ్వదు. లింగం అంకుల్, నేను పాస్ అయ్యాను తెలుసా? ఇప్పుడు ఏంటో నా పరిస్థితి. నువ్వు పాస్ అవుతావని లింగం అంకుల్ పార్టీ ఇచ్చారు తెలుసా? అందరూ పుట్టుక నుండి మరణం వైపు ప్రయాణిస్తే కొద్ది మంది మాత్రం రోజు మరణిస్తూ పుట్టడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే ఆపిన తమ కళను తిరిగి ప్రారంభిస్తారో తిరిగి మళ్ళీ పుడతారు.